ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు. ఈరోజు సర్వశక్తిమంతుడైన ప్రభువు మనకి తోడుగా ఉండి, ప్రతిదినము ఆయన లేఖనాల్ని మనకు అనుగ్రహించి, ఆ లేఖనాల్ని ప్రత్యక్షత మనం ఎరిగినట్లుగా చేసి, అనుదినము అవి మన జీవితంలో పనిచేసేలాగా కృపణిస్తున్న దేవునికి లెక్కలేని స్థుతులు మనం చెల్లించవలసిందే. ఆదికాండము 22 అధ్యాయము 6వ వచనంలో, దహనబలి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయిన వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రిని అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహనబలి గొర్రెపిల్ల ఏది అని అడిగాను. అబ్రహాం జీవితంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇస్సాకుని బలిగా అర్పించాలని చెప్పినప్పుడు అబ్రహాం అయితే హృదయంలో ఎంతో వేదన చెందాడని మనకు స్పష్టంగా తెలుస్తుంది. అతడు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు కానీ అతని హృదయంలో ఎంతో దిగులైతే ఉంది. కానీ దేవుని మీద అతను పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాం నా కుమారుడు దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకోండి అని చెప్పాను. కనుక ఆయనకి దేవుని మీద నమ్మకం ఉంది. ఆయన ఏదో అద్భుతం చేశారనేటువంటి ఆలోచనతోనే అతనికి ముందు కొనసాగుతూ ఉన్నాడు. కానీ తన కుమారుడైన ఇస్సాకు ముఖం చూసినప్పుడు అతని హృదయంలో ఎంతగా శోధింపబడ్డాడో అది అతనికి తెలుస్తూనే ఉంది. కాబట్టి నీ జీవితంలో ఒక్కొక్క సమస్య వచ్చినప్పుడు, ఆధారం లేనప్పుడు నీకు అనిపిస్తుంది ఇది ఎలాగా ఈ పరిస్థితిలో నేను తప్పించుకోగలను అని నీకు అనిపించవచ్చు. కానీ ప్రభువుకు ముందుగానే తెలుసు ఆ పరిస్థితిలో నీకు సహాయం చేయాలని. ఒకవేళ కానీ ఆయనే సహాయం చేయకపోతే మనం ఎవరిని ఆశ్రయించగలం, ఎవరి దగ్గర మనం మొరపెట్టగలం? కానీ ఆయా సమయాల్లో మనం చూపించేటువంటి విశ్వాసం దేవునికి ఎంతో అమూల్యమైంది. అలాగ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను. అబ్రహాము చేతితో కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహాం అబ్రహాం అని అతను పిలిచెను. అందుకతడి చిత్తం ప్రభు అనెను. దూత అయితే అతనితో స్పష్టంగా మాట్లాడుతుంది. అలా మాట్లాడుతున్నప్పుడు అతను విడిపించబడ్డాడు. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టు కనబడెను. అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకొని తన కుమారునికి మారుగా దానిని దహన బలిగా అర్పించాను. అప్పుడు అబ్రహాం అనుకున్నాడు, యెహోవా ఈరే ఆయనే చూసుకుంటాడు, అన్ని విషయాలను కూడా ఆయన చూసుకుంటాడని అతడి విశ్వాసంలో బలం పొందుకున్నాడు. ఆ యొక్క యెహోవా ఈరే ఆయనే చూసుకునేటువంటి మాట తర్వాత అతని జీవితంలో అనేక పరిస్థితులకి అది ఉపయోగపడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభు ఒక్కొక్క పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నప్పుడు, మనం అది నేర్చుకుంటూ ఉన్నప్పుడు అది చాలా కాలం మనకు ఆహారంగా అది పనిచేస్తుందని ఈరోజు మనం గ్రహించాలి. లోకా సువార్త 9:13 వచనంలో ఆయన మీరే వారికి భోజనం పెట్టిన వారితో చెప్పగా వారు మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరి ఏదీ లేదు, మేము వెళ్ళి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థములను కొని తెత్తుమా అని చెప్పిరి. వచ్చిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఆయన వారిని 50 మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చొని తన శిష్యులతో చెప్పగా వారు అలాగ చేసి అందరినీ కూర్చొని అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకొని ఆకాశం వైపు కనులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకి ఇచ్చాను. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలను ఎత్తిరి. ప్రభువుకు తెలుసు ఈరోజు నీకు సహాయం చేయాలని. నీకు సహాయం చేయకపోతే నువ్వు ఏ విషయంలో కూడా విడుదల పొందలేవని ఆయనకు తెలుసు. అయితే నీ ఆ యొక్క కష్ట సమయాల్లో నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావు, నీ విశ్వాసం ఎలాగుంది, అది ఆయనకు కావాలి. నువ్వు అప్పుడు చూపించేటువంటి విశ్వాసం, నీ నోట్లోంచి పలికేటువంటి బలమైనటువంటి మాటలు ఆయనకి ఎంతో సంతోషాన్ని కలిగించేవిగా ఉంటాయి. కనుక సమస్తము ఆయన చూసుకుంటూ ఉన్నాడు. ఈ రోజు వరకు కూడా నీ జీవితంలో ఆయనే చూసుకోవడం ద్వారా ఈ దినాన్ని నువ్వు ఇలా ఉన్నావు. కానీ అది నీ సొంత శక్తి చేత భక్తి చేత మాత్రం కాదు. కాబట్టి ఈ దినాన్ని నీవు ఏ ఏ పనులు ఎలా జరుగుతాయని నీ హృదయంలో చింతపడుతూ ఉన్నావేమో. కానీ ఈరోజు అయితే సమస్తమును చూసుకునే దేవుడు ప్రతిరోజు కూడా నీ పనులన్నింటిలో సహాయం చేయడానికి శక్తిమంతుడు ఉన్నాడు. కనుక నువ్వు గాబరా పడకుండా ఉన్నట్లయితే దేవుడి యొక్క మహిమను నువ్వు చూస్తావు. ప్రభా మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకొని స్తుతిస్తుండగా సమస్తమును చూచుకున్నవాడా నీకే స్తోత్రములు తండ్రి. అబ్రహాం జీవితంలో, శిష్యుల యొక్క జీవితంలో నాయన విశ్వాసంలో అనేక మార్లు వారిని బలపరిచి రాబోయే కాలంలన్నింటిలోనూ నాయన ఆ విశ్వాసాన్ని వారు ఉపయోగించుకునేలా సహాయం అనుగ్రహించి ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా పోషించినటువంటి దేవ, ఈ దినమున నీవు అన్ని సమస్తము నీవే చూసుకుంటున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి.
నీ కృపా సమృద్ధిగా అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.